హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లోనే బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మజ్దూర్ మహాసంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి అల్లూరి రవిశంకర్ మాట్లాడుతూ ఎంపీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీ బంద్ పిలుపుతో డ్రైవర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్కరోజు డీసీఎం ఆటో డ్రైవర్ల సమస్యలపై గల మెత్తని యూనియన్ నాయకులను డీసీఎం గూడ్స్ వాహన డ్రైవర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ప్రభుత్వం స్పందించని పక్షంలో ఉద్యమ బాట తప్పదన్నారు. డీసీఎం వాహనాలను ఉదయం 10 నుంచి 5 వరకు, రాత్రి 9 నుంచి ఉదయం 8:30 వరకు అనుమతించాలని, గత బీఆర్ఎస్ ప్రభుత్వం గూడ్స్ డీసీఎం వాహనాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వస్తే చలాన్ వ్రాయటం కొరకు సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ల ద్వారా పగలు నో ఎంట్రీ సమయం ఇస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. వాటిని తిరిగి అధికారులు తీసుకోవాలని. లబ్ధి గురించి పార్లమెంట్ ఎన్నికల ముందర దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు రాజకీయ సమ్మెకు పిలిపిస్తే టీఆర్ఎస్ పార్టీ కార్మికుల్ని అడ్డుపెట్టుకుని తెలంగాణలో సమ్మెకు పిలిపిస్తూ ఉంది. మీ ఉనికి కాపాడుకోవడానికి కార్మికులు, డ్రైవర్లు ఎందుకు అని చెప్పేసి బిఎంఎస్ ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు మోడీ గారికి వ్యతిరేకంగా కార్యక్రమం చేయాలంటే పోండి ఢిల్లీకి. నీకు తెలంగాణలో ఏదైనా సమస్య ఉంది అని అంటే నీ సమస్య గురించి అసెంబ్లీలో కొట్లాడుకో. కానీ ఈరోజు డ్రైవర్లను అడ్డు పెట్టుకుని సమ్మెకు పిలిపిస్తూ రాజకీయం చేస్తే కనుక డ్రైవర్లు సహించారనేటువంటిది మేము తెలియజేస్తూ ఉన్నాం. సమస్యల విషయంలో మొట్టమొదటి నుంచి ఆటో డ్రైవర్ల దగ్గర నుంచి మొదలు పెడితే ఇతర ప్రైవేట్ రవాణా కార్మికుల సమస్యల వరకు కూడా వాళ్ళ యొక్క సమస్యల్లో భారతీయ మజ్దూర్ సంఘ్ బిఎంఎస్ఏ కొట్లాడింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణాన్ని మేము వ్యతిరేకించాం. అంటే మీరు ఇవ్వండి, కానీ దీనికి కొన్ని మేము మార్గదర్శకాలు కూడా మంత్రి గారికి చెప్పాం. ఎక్కడైతే ఆటోలు, బస్సులు కాంపిటీషన్ ఉంటుందో అక్కడ మీరు బస్సుల సంఖ్య తగ్గించండి. అదేవిధంగా ఈరోజు ఏ గ్రామీణ ప్రాంతాల్లో బస్సులు లేనటువంటి గ్రామాలు ఎక్కడ బస్సులు అక్కడ బస్సులు ఏర్పాటు చేయండి, రవాణా సౌకర్యం కల్పించండి. అదేవిధంగా ఆటోలను కింద స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే సచివాలయం అంటే గ్రామ సచివాలయం నుంచి మొదలు పెడితే సెక్రటేరియట్ వరకు కూడా అన్ని ప్రతిగా ఆటోలు ఉపయోగించుకోమన్నాం. దీని గురించి ఆలోచన చేస్తామన్నట్టు ప్రభుత్వం. అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్లో కొత్త సమస్య వచ్చింది. డీసీఎం వాహనాలు, గూడ్స్ వాహనాల్ని ఈ యొక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి సైబరాబాద్, రాచకొండ, అదేవిధంగా హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీస్ అధికారులు గత టీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ని అమలు చేస్తూ నో ఎంట్రీని పెట్టింది. నో ఎంట్రీ సమయం ఎప్పుడండి అని అంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి అంట సాయంత్రం 4 గంటల వరకు అంట. ఎవడని చూస్తే నవ్వుతాడు. అసలు మినిమం హైదరాబాద్ అయితే వ్యాపార కేంద్రం, జనరల్ బజారు, బేగం బజారు, రాణిగంజ్, అదేవిధంగా ముషీరాబాదు, కుక్కటపల్లి, దిల్సుఖ్నగర్ వ్యాపార కేంద్రాలు. మరి వ్యాపారం నడవాలంటే గూడ్స్ వెహికల్ నడవాల్సిందే. అదేవిధంగా ఇండస్ట్రియల్ ఏరియాలు ఉన్నాయి. అతిపెద్ద ఆసియాలో అతిపెద్ద రెండో ఇండస్ట్రియల్ ఏరియా ఏంటంటే జీడిమెట్ల. ఈమె ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియాలో హైదరాబాద్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఎక్కడ కూడా లేవు. ఫార్మా హబ్ ఇది. మరి ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియాలో వాహనాలు నడవాల్సిందే, గూడ్స్ వెహికల్స్. ప్రతి కంపెనీ మీద కూడా వాహనాలు ఆగి ఉంటాయి, డీసీఎంలు ఆగి ఉంటాయి. అక్కడికి వచ్చి పోలీసు అధికారులు చలాన్ రాస్తారు, బండ్లు సీజ్ చేసి డాక్యుమెంట్లు ఉంటే కూడా ఆర్టీఓకి పంపిస్తూ ఉన్నారు. ఆర్టీఓ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫిట్నెస్కి పోవాలంటే బండి ఈరోజు 1100 నుంచి 11,000 చేసారు. ఎవడబ్బా సొమ్మాన్ని తీసుకుంటున్నావు డ్రైవర్ల దగ్గర నుంచి అని చెప్పి ఆర్టీ వాళ్ళని అడుగుతూ ఉన్నాం. ఈ విషయాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలా, రవాణా శాఖ మంత్రి గారు స్పందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా నో ఎంట్రీ సమయం ఏదైతే ఉందో దీన్ని తగ్గించండి. ఎంట్రీ సమయం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఇన్ని రకాల పోలీసు వేధింపుల నుంచి, ఆర్టీఐ అధికారుల వేధింపుల నుంచి రవాణా కార్మికులను మీరు కాపాడండి. ఈ విషయంలో రవాణా సంఘాలతో చర్చలు జరపండి. అదేవిధంగా ఆటో డ్రైవర్లకే కాకుండా
మొత్తము ఎలక్ట్రికల్ ఆటోలు కానీ, డీసీఎంలు కానీ, లారీలు కానీ, జేసీబీలు కానీ, ట్రాక్టర్లు కానీ, అంబులెన్సులు కానీ అన్ని రకాల డ్రైవర్లకు సంఖ్య బోర్డు ఏర్పాటు చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి ఈ నెలాఖరు వరకు ప్రభుత్వము మేము ఆలోచన చేసుకుని మళ్ళీ సమావేశానికి పిలుస్తామండి. ఈ సమావేశానికి పిలిచేలో కూడా సమ్మె ఎందుకు? కాబట్టి ఈ నెలాఖరులో కూడా కనుక సమావేశానికి రవాణా శాఖ మంత్రి గారికి పిలకపోయినట్టయితే